గుండెలు బాదుకుంటున్నామనో, ఆవేశమనినో, లేకపోతే ఎవరి కోసమో డ్రమటైజ్ కావడమో ఇట్లాంటివి ఉండదు. చాలా పర్ఫెక్ట్ సిస్టమ్ ఉంటుంది విదేశాంగ విధానంలో. అది కనుక మనం దారి తప్పామా గందరగోళానికి దారితీస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మోడీ చేసేటటువంటిది పర్ఫెక్ట్ విదేశాంగ విధానం. అందుకనినే తను ఏం చేసినా ఆలోచించి చేస్తాడు తప్పించి ఆవేశపూరితంగా చేయడు. కొమైని వాస్తవంగా ఒక దేశ పాలకుడు కాదు. షాడో ప్రైమ్ మినిస్టర్ లేదా షాడో ప్రెసిడెంట్. పెజెష్కియాన్ ఇరాన్‌కి అధ్యక్షుడు అధికారికంగా. అట్లాగే అక్కడ సైన్యం ఒరిజినల్ ఉంటది. ఐఆర్‌జీసీ సెపరేట్. సుప్రీమో అంటే తెర వెనక నుండి నడిపించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మత గురువుగా చనిపోయి ఉన్నాడు. ఆయన మీద జరిగిన దాడి ఖండించదగ్గదే మిగతాదంతా. కానీ ప్రభుత్వంగా దాని మీద స్పందించేటటువంటి అంశం కాదు. అది విదేశాంగ విధానంలో జరిగేటట్టు. ప్రధానమంత్రి స్పందించాల్సిన అంశం కాదు. అందుకనినే నరేంద్ర మోడీ కాదు. ఇవాళ విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి మిశ్రా అక్కడికి వెళ్ళి ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఖమేనీ కి సంబంధించినటువంటి ఫోటో దగ్గర నివాళులర్పించి వాళ్ళ పుస్తకంలో రాశారు. భారత్ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. దట్స్ ఇట్. అది భారత వెర్షన్. భారత్ దాన్ని ఖండిస్తుంది విదేశాంగ విధాన ప్రకారం. కానీ ప్రభుత్వం పరమైనటువంటి కాన్సెప్ట్ కాదు. అదే పెజెష్కియాన్ చనిపోతేనో లేకపోతే కనుక ప్రైమ్ మినిస్టర్ చనిపోతేనో అప్పుడు ప్రభుత్వంగా స్పందిస్తుంది. వాళ్ళ మీద దాడి చేస్తే స్పందిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రాజనీతి ముఖ్యం.